నెల్లూరు రూరల్ నియోజకవర్గ కార్యాలయంలో రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ పుట్టినరోజు వేడుకలను రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చిన ప్రజానేత మంత్రి నారాయణకు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ముందుగా దిష్టి తీయించారు. అనంతరం భారీ స్థాయిలో బాణాసంచాలతో మంత్రికి రూరల్ టీడీపీ నేతలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ చేతుల మీదుగా రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి బ్రదర్స్ కేక్ కట్ చేయించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. జోరు వానలో సైతం మంత్రి నారాయణపై అభిమానంతో రూరల్ టీడీపీ నేతలు అత్యధిక సంఖ్యలో పాల్గొని పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల్లూరు రూరల్ కార్యాలయంలో తన జన్మదిన వేడుకలు చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు. సాధారణంగా పుట్టినరోజు వేడుకలు చేసుకోవడం తనకు ఇష్టం ఉండదని తెలియజేశారు. అయితే మంత్రిగా అందరి కోరికపై ఈ రోజు వేడుకల్లో పాల్గొనడం జరిగిందని తెలియజేశారు. ఈ రోజు కూడా సిటీలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నానని ఆయన తెలియజేశారు. పార్క్ చేసి రావాలా? ఎందుకంటే ఇన్ఫెక్షన్ కూడా అయ్యారు నాకు తెలుసు అప్పుడు. థ్యాంక్ యూ ఫర్ ఆల్. థ్యాంక్ యూ. అదే బావా పిన్ని చేయించుకోవచ్చు కదా. ఓకే, థ్యాంక్ యూ. ఈరోజు నా యొక్క జన్మదినాన్ని చేయడం నిజంగా అయితే జనరల్గా నేను ఎప్పుడు వర్క్ చేసుకోను, ఇంట్లో ఎప్పుడు వర్క్ చేసుకోవడం లేదు. మంత్రి అయిన తర్వాత యాక్చువల్గా ఎవరైతే సేవ్లో అందరూ ఉన్నారో తెలుస్తుంది. ఇవాళ కూడా నేను యాక్చువల్గా మార్నింగ్ లేచిపోయి 2 పార్కులు ఇనాగరేషన్ పెట్టాను. అదేవిధంగా వాటర్ ఏదైతే ప్యూరిఫైడ్ వాటర్ ఉందో ఎన్టీఆర్ జలసి 2 పెట్టుకున్నాను. ఆ విధంగా చేయడం. తర్వాత విఆర్ఐ స్కూల్ వాళ్ళు ఎక్కువ టైం అంతా విఆర్ఐ స్కూల్లో ఉండడం జరిగింది. నిరుపేదల కోసం ఆ స్కూల్ని మళ్ళీ రినోవేట్ చేయడం. ఎందుకంటే ఆ స్కూల్లో నేను చదివా, అదే స్కూల్లో చదివా, అదే కాలేజీలో చదివాను, అదే కాలేజీలో వర్క్ చేసి ఈరోజు ఈ స్థాయికి వచ్చాను. అయితే గత ప్రభుత్వం ఆ స్కూల్ మూసేసింది. అది నెల్లూరు నడి ఒడ్డులో ఉంది. ఎందుకు మూసేసిందో తెలియదు. 2014-19లో నేను మంత్రిగా ఉన్నప్పుడు 300 మంది పిల్లలకి హాస్టల్ ప్రొవిజన్ చేసి 11th and 12th మిద్దిపైన అక్కడే పెట్టాం. అదే స్కూల్లో 150 మంది నెల్లూరు కార్పొరేషన్ వాళ్ళు, 150 మంది ఇతర జిల్లాలకు ఇచ్చాం. చక్కగా ఐఐటి నీట్ సెలెక్ట్ అయ్యారు. కానీ గత ప్రభుత్వం అన్నీ మూసేసింది. అయితే ఎలక్షన్స్ ముందు చాలా క్లియర్గా చెప్పాను నేను, చాలా క్లియర్గా ప్రభుత్వం రాగానే రీఓపెన్ చేస్తాను అన్నట్టుగానే దాన్ని యాక్చువల్గా ఒక చక్కగా తీర్చిదిద్దాం. ఇంకా కూడా 1 week వర్క్ ఉంది. రేపు 23వ తేదీ స్కూల్ ఓపెన్ చేసేట్టుగా. ఈ నేపథ్యంలో శ్రీధర్ రెడ్డి గారు అయితే గిరిని వచ్చింది పడుతుంది సార్. రూరల్లో కూడా సీట్లో ఒక 5% నేనంటే అలాగే అని చెప్పాను. యాక్చువల్గా అయితే ఇంకా వచ్చినట్టున్నారు, అడ్మిషన్ కూడా కొంత లిస్ట్ పంపించినట్టున్నారు. చాలా సంతోషం. దాన్ని
వన్ ఆఫ్ ది బెస్ట్ స్కూల్గా మా పిల్లలు, మా ఇద్దరు కూతుర్లు, ఇద్దరు అల్లుళ్ళు వాళ్ళందరూ కలిసి యాక్చువల్గా ఆ స్కూల్ని ఎన్సీసీ వాళ్ళతో చేస్తున్నారు. దాంతో యాక్చువల్గా ఇంకా కొంతమంది యాక్చువల్గా దాతలు కూడా మిగతా స్కూల్స్కి వచ్చారు. నెల్లూరులో ఉన్న కార్పొరేషన్లో ఉన్న, నాకు నెల్లూరు సిటీ అని కాదు, నెల్లూరు కార్పొరేషన్లో 54 డివిజన్లు ఉన్న అన్ని 1 by 1 చేసుకుంటూ వస్తాం. అదే చెప్పాను ఎమ్మెల్యే గారికి, 1 by 1 ఖచ్చితంగా 54 డివిజన్లు 2014-19 ఎలా అయితే చేశానో అదేవిధంగా చేస్తానని మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తున్నాను. బారాషాహి దర్గా కూడా ఇవాళ యాక్చువల్గా అంటే అది డిలే అయిపోతుంటే 150 లక్షల ఫండ్స్ ఉన్నాయి, దాని ద్వారా చేసేట్టుగా నిన్నే ఆర్డర్ చేసాం. ఇవాళ మార్నింగే కలెక్టర్ ఆఫీస్లో అటు వీసీ గారికి, నుడా చైర్మన్తోనూ, ఎమ్మెల్యే గారితో మాట్లాడాము. ఇమీడియట్గా షార్ట్ టెండర్ పిలిచి వర్క్ కూడా చేయమని ఇవాళ మార్నింగ్ యాక్చువల్గా డిస్కస్ చేసాం. ఈ విధంగా నెల్లూరు సిటీ అని కాదు 54 డివిజన్లు నాకు సమానం అన్నిటికీ చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తూ, నాకు ఇంత భారీ ఎత్తున యాక్చువల్గా ఈ యొక్క జన్మదిన వేడుకలు చేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రత్యేకంగా ఎమ్మెల్యే గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. జిల్లాలో కూడా అనేక ప్రాంతాల్లో జన్మదిన వేడుకలు జరుగుతూ ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అదేవిధంగా నారాయణ గారి అభిమానులు పెద్ద ఎత్తున అనేక సేవా కార్యక్రమాలు కూడా శ్రీకారం చుట్టడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో రూరల్ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల సంస్థలో నారాయణ గారిని జన్మదిన వేడుకలు చేయాల్సిన బాధ్యత నా మీద ఉంది. ఎందుకని చెప్తున్నానంటే ఇటీవల కాలంలో అంటే తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నెల్లూరు రూరల్ నియోజకవర్గంతో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు జరుగుతున్నాయంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులు, రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ గారి పూర్తి సహాయ సహకారాలని చెప్పని ఈ సందర్భంగా తెలుసుకున్నాం. పొంగూరు నారాయణ గారు అంటే అభివృద్ధి, వివాదాలకు దూరం, అందరి వాడు, అజాత శత్రువు. గత 2014-2019 సమయంలో